మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా ఎలెక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వివాదం మరింత ముదురుతోంది. టారిఫ్ల పేరిట స్టార్ట్ అయిన ఈ వివాదం కెనడా స్టేట్ అయ్యేలా ముదురుతోంది. తాజాగా కెనడా ప్రధాని ట్రూడోను గ్రేట్ స్టేట్ గవర్నర్గా ట్రంప్ కామెంట్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అక్రమ వలసలు, డ్రగ్స్ రవాణా పైన తానెంత సీరియస్గా ఉన్నానో చెబుతూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు శుతిమెత్తని హెచ్చరికను జారీ చేశారు. ట్రూడోను ఉద్దేశించి కెనడా గవర్నర్ అని సంబోధించారు. కెనడా నుంచి వలసలు, డ్రగ్స్ రవాణాను అరికట్టకపోతే ఆ దేశ దిగుమతులపై 25% ట్యాక్స్ విధిస్తానంటూ ఇటీవల ట్రంప్ హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ హెచ్చరిక ఆచరణ రూపం దాల్చితే కెనడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామం పడుతుందనేది ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడో హుటాహుటిన అమెరికా వెళ్లి ట్రంప్తో సమావేశమయ్యారు. డిన్నర్ సందర్భంగా వలసలు, డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నుంచి ఊహించని వ్యాఖ్యతో షాక్ అయిన ట్రూడో, ఆయన బృంద సభ్యులు ఏడవలేక నవ్వారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ట్రూడోకు మరోసారి షాక్ ఇచ్చారు. ఆ రోజు గొప్ప రాష్ట్రమైన కెనడాకు చెందిన గవర్నర్ ట్రూడోతో కలిసి డిన్నర్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ గవర్నర్తో మరోసారి సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నాను. కెనడా నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ రవాణా పైన సుదీర్ఘంగా చర్చించాలనుకుంటున్నానని ఆ పోస్టులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కెనడా ప్రధాని ట్రూడో, తమపై ట్రంప్ అదనపు టారిఫ్లు విధిస్తే తాము ప్రతిచర్యలకు దిగుతామని హాలిఫాక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం కష్టమైందన్నారు. కెనడా నుంచి వచ్చే ప్రతి వస్తువుపై పన్నులు విధించడం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ మరింత పెరిగిపోతుందని యుఎస్ ప్రజలకు అర్థమవుతుందని జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు.